కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం గురించి ఈరోజు కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో నరసరావుపేటకు దగ్గరగా ఉన్న ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ కోటప్పకొండకు మరో పేరు ఉంది, అదే త్రికుటాచలం. ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ కొండను ఏ దిక్కు నుంచి చూసినా కానీ 3 శిఖరాలు కనిపిస్తాయి. అందుకని ఈ కొండను త్రికుటాచలం అని కూడా పిలుస్తారు. ఈ కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది, లేదా వెహికల్స్ చేసుకొని ఘాట్ రోడ్లో పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే టోల్ ఛార్జ్ ఒక 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కొండ అయితే కొద్ది దూరం ఘాట్ ఎక్కాల్సి ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో అందంగా కనిపిస్తుంది. మీరు వేసుకొచ్చే వెహికల్స్ ఏమైనా ఉంటే ఈ ప్లేస్లో ఇక్కడ ముందరే పార్క్ చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. పార్కింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు, మొత్తం ఫ్రీయే. అక్కడి నుంచి ఒక 100 మీటర్లు నడిచొస్తే దక్షిణామూర్తి దేవాలయం ఉంటుంది, దర్శించుకోండి. దక్షిణామూర్తి దేవాలయం ఎదురుగానే పెద్ద నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది, ఇక్కడ కూడా దర్శించుకోండి. అక్కడి నుంచి ఆపోజిట్లో కనిపిస్తుంది కదా గుడి, అదే శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడి నుంచి అయితే కొంచెం ముందరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి అయితే కొంచెం ముందరికి వెళ్ళాలి, కొంచెం పైకి ఎక్కాల్సి ఉంటుంది. చూడండి గాలిగోపురం. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి, కొన్ని మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. చూడండి, పూర్తిగా లోపల విగ్రహంతో సహా చూపించగలిగే ప్రయత్నం అయితే చేస్తాను. అక్కడ నుంచి కొంచెం దూరం ముందరకు రావంగానే మనకి మెట్ల మార్గం అయితే కిందకి కనిపిస్తుంది. ఇదే శ్రీ ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం. ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరం కిందకి మెట్లు దిగి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, దేవస్థానం కనిపిస్తుంది కదా కింద, అదే అమ్మవారి గుడి. వీలైనంత వరకు అమ్మవారిని కూడా వీడియో తీశాను, దర్శించుకోండి.